నమస్తే మిత్రులారా! ఇవాళ గురువారం 24 తారీఖు మన ప్రజాకూట దినపత్రిక ఒక ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, జనతా గ్యారేజ్‌ల తెలంగాణ భవన్, బాధితులకు అండగా గులాబీ జెండా, రజతోత్సవ వేడుక ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్, కాశ్మీర్ ఉగ్రదాడి మృతులకు నివాళి, ఉగ్రమూకులకు సైనికులు దుస్తుల్లో వచ్చి కాల్పులు, సైన్యాన్ని చూసి వణికిపోయిన బాధితులు, పోల్చుకోలేక వదిలిపెట్టమని ప్రాధేయపడిన ఇల్లాలు, బాధితులకు అండగా ఉంటామన్న హోంమంత్రి అమిత్ షా, కొత్త లోగోను ఆవిష్కరించిన హైడ్రా, ఏపీ 10th ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్, 81.14% నుంచి మంచి విద్యార్థులు ఉత్తీర్ణత, 16,080 పాఠశాలలు 100% ఫలితాలు, 93.90% ఉత్తీర్ణతతో తొలి స్థానంలో పార్వతి మన్యం జిల్లా. ఎన్నికల కేసు కొట్టివేతకు రేవంత్ పిటిషన్, పార్టీ పదవుల్లో సీనియర్లకే పెద్దపీట, పిసిసి అంబర్వార్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి, సమావేశానికి రాని వారి పేర్లు తొలగింపు, కాశ్మీర్ నుంచి పర్యాటకులకు తిరుగు ప్రయాణం, శ్రీనగర్ నుంచి ప్రత్యేకంగా విమానాల ఏర్పాటు, 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది వెనక్కి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. మరి ప్రజాకోట రెండో పేజీలో చూసుకున్నట్లయితే, పార్టీ పదవుల్లో సీనియర్లకే పెద్దపీట అని మీనాక్షి రాజన్ అన్నట్లు మనం చూసుకోవచ్చు. ఉగ్రవాదులను ఊరికే వదలం అని చెప్పి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉగ్ర దాడికి నిరసనగా వైసీపీ క్యాండిల్ ర్యాలీ అని మరో కథనం, బాధిత కుటుంబాలకు ఓదార్పు, ఏపీ 10th ఫలితాలు విడుదల, కాశ్మీర్ నుంచి పర్యాటకులకు తిరుగు ప్రయాణం, ఎన్నికల కేసు కొట్టివేతకు రేవంత్ పిటిషన్, ఉగ్రమూర్ఖులు సైన్యాన్ని దుస్తుల్లో వచ్చి కాల్పులు అంటూ మరో కథనం చూసుకోవచ్చు. జనతా గ్యారేజ్ల తెలంగాణ భవన్ అని మరో కథనం. మరి ప్రజాకోట మూడో పేజీలో చూసుకున్నట్లయితే, భగవంతుడు విరాట్ స్వరూపం, ఉగ్రదాడిలో వైమానిక దళ సభ్యుడు మృతి, తేజ్ హైలాంగ్ గుర్తింపు, అరుణాచల్ సీఎం పేమా ఖండు సంతాపం, చేపల జాతరలో గోబలింపు, ఏటా జరుపుకునే పండుగలో ఐకమత్యం, సన్నధాన్యానికి డిమాండ్, సేకరణకు భారీ ఏర్పాట్లు, కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ చేసే కుట్ర, వాన్స్ పర్యటనలో ఉండగా ఉగ్రదాడి, క్లింటన్ పర్యటన సమయంలోనూ ఇదే తరహాలో ఘటన, కాశ్మీర్ నరమేధంపై క్రికెటర్ల దిగ్భ్రాంతి, ఉగ్రమూర్తులను మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక, అకాల వర్షంతో రైతులపై దెబ్బ. ప్రజాకోట 4వ పేజీలో చూసుకున్నట్లయితే, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిర్యాలగూడ బ్రాంచ్ నుంచి జీవిత బీమా చెక్కు అందజేత కేతిపల్లి, శ్రీరామ్ జీవిత బీమాతో కుటుంబ సభ్యులకు ధీమా, శ్రీరామ్ జీవిత బీమా పొందిన పాలసీదారుల కుటుంబాలకు ఆర్థిక ధీమా కల్పిస్తున్నందుకు కేతిపల్లి మేనేజర్ గారు అన్నారు. భూభర్తీ చట్టంపై అవగాహన సదస్సు పాల్గొన్న కలెక్టర్ క్రాంతి వల్లూరి, నకిలీ విత్తనాలు అమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్, విత్తనాలు కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి, గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్ లేబుల్ తనిఖీ చేసుకోవాలి, విడి విత్తనాలతో అధిక ప్రమాదం, గ్రామాల్లోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను మధ్యవర్తులను నమ్మవద్దు, గుర్తింపు పొందిన విత్తన దుకాణాలను వ్యాపారుల నుండి విత్తనాలు కొనుగోలు చేయడం మేలు, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం విత్తన సంస్థల డీలర్ల బాధ్యత, జిల్లా ఎస్పీ వెల్లడి. అంత్యక్రియలో పాల్గొన్న పొట్టోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి, రజతోత్సవ సభ పాల్గొనడం మన అదృష్టం, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి భారీ చేరికలు. ప్రజాకోట 5వ పేజీలో చూసుకున్నట్లయితే, పోస్టల్లో పొదుపు సురక్షితం, ఆకర్షణీయమైన వడ్డీతో అధిక రాబడి, సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీఎల్వి మురళీ కుమార్ అంటూ మరో కథనం చూసుకోవచ్చు. పేదల భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం భూభారతి అని మరో కథనం. నిజాంపూర్ కే పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం పాల్గొన్న జిల్లా సెకస్టోరియల్ అధికారి వెంకటేశం, మండల విద్యాధికారి శంకర్, పిఎస్సిఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి. ప్రజాకోట 6వ పేజీలో మన ఎడిటర్ గారి ఒక సంపదాయకం అనే ఈ ఆర్టికల్లో, నాటి పాలకులు పాపమే నేటి కాశ్మీర్ హింస అంటూ మరి కథనం చూసుకోవచ్చు. అరుదైన వ్యక్తిత్వం, పోప్ ఫ్రాన్సిస్ సొంతం, ప్రపంచ శాంతి కోసం కనిపించిన మానవతావాది అంటూ మరో కథనం చూసుకోవచ్చు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 52వ పెళ్లిలోకి లిటిల్ మాస్టర్, లష్కరే తోయబాకు కొత్త ముసుగు అంటూ మరో కథనం చూసుకోవచ్చు. ప్రజాకోట ఏడో పేజీలో మన బిజినెస్ న్యూస్ లో ఇవాళ కూడా ఎరగదీసిన మార్కెట్లు, బుధవారం భారత్ స్టాక్ మార్కెట్లు భారీ వర్ట్వైల్ స్టేషన్ చూపించాయి. ఈ ఉదయం భారీ గ్యాప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు నిమిషం వ్యవధిలోనే భారీగా పడ్డాయి. అయితే భారత్ స్టాక్ మార్కెట్లు వరుసగా 7వ రోజు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 24,300 పైన ముగియగా నెక్సెస్ 521 పాయింట్లు పెరిగింది. ఇవాళ ఐటీ స్టాక్స్ లో ర్యాలీ కనిపించింది. రోజంతా దాదాపు పూర్తి వొలటైల్ తో మార్కెట్లు నడిపించే. ఉదయం భారీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు తర్వాత భారీ నష్టం పడ్డాయి. మధ్యాహ్నం నుంచి మార్కెట్లు భారీగా కోలుకున్నాయి. ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా అండ్ ఆటో స్టాక్స్ ఆధిక్యంలో నిలవడంతో వరుసగా 7వ నేషనల్ రోజు భారత బెంచ్ మార్క్ సూచికలు సానుకూల ముగింపునిచ్చాయి. భారీగా తగ్గిన బంగారం ధర, అమ్మయ్య దిగొచ్చిన బంగారం ధర అంటూ మరో కథనం చూసుకోవచ్చు. మార్కెట్లోకి 2 లక్షల కోట్ల విలువైన షేర్లు అంటూ మరో కథనం. క్లాసిస్ పిచ్చకొట్టుడు సీజన్లో భారీ సిక్సర్ బాధేశాడు, పాకిస్తాన్ తో మనం క్రికెట్ ఆడవద్దు, ఇప్పుడే కాదు ఇప్పటికిప్పుడే వద్దు, మాజీ క్రికెటర్ శ్రీవత్సవ గోస్వామి పాకిస్తాన్ చర్యలపై మండిపాటు అని మరో కథనం. టాస్ గెలిచిన ముంబై మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే అని మరో కథనం చూడొచ్చు. ప్రజాకోట 8వ పేజీలో హరిహర వీరమల్లు కోసం పవన్ డేట్స్, హిట్ 3 ప్రమోషన్ లో నాని బిజీ, కాశ్మీర్ దుర్ఘటనపై విజయ్ ఆవేదన,
కాశ్మీర్ నరమేధంపై చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి, దాడిని ఖండిస్తూ నటీనటులు పోస్ట్ అంటూ మరో కథనం చూసుకోవచ్చు. ఇవి మిత్రులారా, ధన్యవాదాలు.